బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అయితే జీమెయిల్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆఫీస్లో కానీ మన జీమెయిల్ నుంచి మెయిల్ చేయడం ఎలా అన్న వీడియోలోకి అయితే వెళ్ళి. సో ఫస్ట్ ఇక్కడ జీమెయిల్ అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో మీకు పైకి స్క్రోల్ చేస్తే ఇవన్నీ మెయిల్స్ అయితే ఉంటాయి. ఎవరెవరు మీకు పంపించారు మెయిల్స్ అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కంపోజ్ అని పెన్సిల్ మార్క్తో పడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేశాక 2 అని ఉంది కదా, 2 మీద మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ జీమెయిల్ అయితే రాయాలన్నమాట. సో నేనైతే ఒక జీమెయిల్ రాస్తున్నాను. అది సబ్జెక్ట్ అంటే ఏం లేదు, మీరు అది వదిలేసిన ఏం లేదు. సో సంథింగ్ మీరు ఇప్పుడు మీ ఆఫీస్కి ఒక ఫోటో సెండ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఫోటో ఆన్ 26th సంథింగ్ జనవరి రోజు దిగిన ఫోటోని మీ ఆఫీస్కి పంపాలనుకున్నాను అనుకోండి. ఇలా రాసేసి ఇక్కడ మీకు ఒక కర్వ్ పడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అటాచ్డ్ ఫైల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసేసరికి అయితే మీ గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. వెళ్ళాక మీరు పంపించాలనుకుంటున్న వీడియోని అయితే పెట్టేయండి. వీడియో అయితే వీడియో, ఫోటో అయితే ఫోటో. అండ్ ఇక్కడ సెండ్ బటన్ మీద ఇక్కడ సెండ్ బటన్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇలా అయితే వేరే వాళ్ళ మెయిల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్ మీ గ్యాలరీ కానీ మీ మై ఫైల్స్ కానీ ఓపెన్ చేయండి. ఇప్పుడు సంథింగ్ ఏదో ఒక పీడిఎఫ్ ఉంది కదా, సో ఫస్ట్ పీడిఎఫ్ ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ షేర్ అని నొక్కండి. షేర్ అని నొక్కగానే ఇక్కడ జీమెయిల్ చూడండి, ఇక్కడ జీమెయిల్ ఉంది. అండ్ ఇక్కడ జీమెయిల్ ఉంది కదా, 2 ఎవరికని ఉంది. సో నేనైతే 2 ఎవరికి అని రాసేసాను. సో మీకు తెలిసిందే, సబ్జెక్ట్ అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు సెండ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో అయితే ఇలా మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పీడిఎఫ్ కానీ ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ మ్యూజిక్ కానీ ఏమన్నా ఇలా అయితే షేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి.